అశోక చెట్టు తాలూకు ఆకులు మీరు గమనిస్తే మామిడి ఆకుల్లాగా 4 నుంచి 6 జతల కింద ఇవి కనిపిస్తాయి. ఇక దీని పుష్పాలు అద్భుతంగా ఉంటాయి. పసుపు, ఆరెంజ్ కలరు, ఎరుపు రంగుల కలయికతోటి చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ఒక రకంగా మనోహరంగా గుత్తులు గుత్తులుగా ఇవి కనిపిస్తాయి. అలాగే మంచి సువాసన కూడా కలిగి ఉంటాయి. ఇది ఈ పూల ప్రత్యేకత. ఇక దీంట్లో ఏది యూజ్ఫుల్ పార్టు అంటే దీని బెరడుని మనం ఔషధం కింద వాడుకోవచ్చు. అలాగే వేరుపై బెరడు కూడా ఔషధం కింద వాడుకోవచ్చు. పువ్వులు ఔషధాలకే ఉపయోగపడతాయి. ఆకులు, ఆఖరికి గింజలు కూడా ఔషధ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా చాలామంది ఎర్రబట్ట, తెల్లబట్ట సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. మెనోరేజియా, మెట్రోరేజియా, లికోరియా. సాధారణంగా అందరు మహిళల్ని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇవి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. జననేంద్రియం నుంచి స్రావాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే జననేంద్రియాల్లో దురద కూడా ఉంటుంది. ఇంకా మంట ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేరు, భరించలేరు. అలాగే నొప్పి కూడా ఉంటుంది, వల్వోడైనియా. ఇంకా విపరీతమైన బలహీనత ఉంటుంది, అలసటగా ఉంటారు. అలాగే నడుము నొప్పి ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే అపరిశుభ్రత కూడా ఒక కారణమే. ఇంకా హార్మోన్ల అసమతుల్యత కూడా మరొక ముఖ్యమైన కారణం. ఇక గర్భాశయ సమస్యలు, ఇంకా పోషకాహార లోపం, ఇవి కూడా మహిళల్లో ఈ ఎర్రబట్ట, తెల్లబట్ట సమస్యలకి ముఖ్యమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాలలో ఈ అశోకాన్ని ఎలా వాడుకోవాలి? అశోక చెట్టు బెరడు మీకు ఉపయోగపడుతుంది. దీని కషాయం మీకు ఉపయోగపడుతుంది. దీన్ని అశోక బెరడుని తెచ్చుకొని దంచి నీళ్ళకు వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. దీన్ని చల్లార్చినటువంటి పాలకు కలిపి రోజుకి 2 సార్లు 100 ml మోతాదుగా, అంటే ఒక 100 ml మోతాదు కంటే ఒక అరకప్పు మోతాదుగా దీన్ని రెగ్యులర్గా 15 to 20 days లోపలికి తీసుకోవాలి. దీంతో ఈ ఎర్రబట్ట సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే గర్భాశయ వ్యాధులు. చాలామంది మహిళల్ని యూట్రైన్ డిజార్డర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి ఈ గర్భాశయ వ్యాధులకి ముఖ్యమైన కారణాలు కనుక మనం ఆలోచిస్తే హార్మోన్ల అసమతుల్యత ఒకటి, అలాగే ఇన్ఫెక్షన్స్ 2, అలాగే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఒకటి, లేకపోతే పాలిప్స్ పెరగటం కూడా ఒక కారణమే. ఇక ఎండోమెట్రియోసిస్, ఇంకా కొన్నిసార్లు జన్యుపరమైనటువంటి కారణాలు, ఇవన్నీ కూడా ఈ గర్భాశయ వ్యాధులకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ అశోక బెరడు తాలూకు కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా దీన్ని ఈ కషాయ రూపంలో తీసుకోవాలి. అంటే పూటకి 1 కప్పు మోతాదుగా రోజుకి 2 పూట్ల కూడా దీన్ని 2 వారాలు తీసుకుంటూ ఉంటే ఈ మహిళల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఎర్రబట్ట, అలాగే ఇతర గర్భాశయ వ్యాధులు, వీటన్నిటిలో అద్భుతమైన రిలీఫ్ ఉంటుంది. కాబట్టి గర్భాశయ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ అశోక చెట్టు బెరడు తాలూకు కషాయం 1 కప్పు మోతాదుగా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం 2 వారాల పాటు తీసుకోవాలి. ఇంకొకటి, చాలామంది ఆడపిల్లల్ని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టేది ఏంటంటే మెన్స్ట్రువల్ పెయిన్, మెన్స్ట్రువల్ క్రాంప్స్, ఋతుస్వల అంటారు. ఏదన్నా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, లేకపోతే కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ 3 రోజులు మానేయాల్సి వస్తుంది. దాంతో ఆ ఫోకస్ ఉండదు, అలాగే కెరీర్ కూడా గాడిద పెట్టేటువంటి రిస్క్ ఉంటుంది. మరి ఇలాంటి ఋతుస్వలలో కూడా ఇది మనకి ఈ అశోక అనేది ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే చెట్టు బెరడుని తెచ్చుకోవాలి, కచ్చా పచ్చగా దంచి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళకు వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి. అప్పుడు మీకు కషాయం సిద్ధమవుతుంది. దీన్ని 2 టేబుల్ స్పూన్స్ అంటే 30 ml మోతాదుగా కాస్త తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొకటి, మహిళలకి పుష్టిగా ఉంచేటటువంటి ఒక చక్కని లేహ్యాన్ని ఈ అశోకతోటి తయారు చేసుకోవచ్చు. అశోక పట్ట చూర్ణం, అలాగే అశ్వగంధ చూర్ణం, ఇంకా నేలతాడిగడ్డల చూర్ణం, అలాగే బూడతరం ఈ పువ్వుల చూర్ణం, వీటన్నిటిని సమభాగాలుగా కలపండి. మామూలుగా మీరు ఎలా అయితే స్వీట్ తయారు చేస్తారో అలా లేహ్యం కింద తయారు చేసుకోవాలి. పాలు పోసి దాంట్లో బాగా మరిగించి బెల్లం పాకం వచ్చే వరకు బెల్లం వేసి వీటన్నిటితోటి లేహ్యం తయారు చేసుకోవచ్చు. ఈ లేహాన్ని తేనె, నెయ్యి, పంచదారలతో కలిపి కుంకుడు గింజంతా మోతాదుగా రోజుకి ఒకసారి పాలతోటి తీసుకుంటూ ఉంటే ఈ పుష్టినిస్తుంది, అలాగే ఓవరాల్గా అన్ని సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇంకొకటి, చాలామందిని ఇబ్బంది పెట్టేది కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, పాలిఆర్థ్రాల్జియా. ఇలాంటప్పుడు దీని నుంచి రిలీఫ్ పొందడానికి అశోక చెక్క మీకు ఉపయోగపడుతుంది. అశోక చెక్కని అంటే ఆ బెరడుని తెచ్చి దంచండి. దీన్ని దంచిన తర్వాత వేడి చేయాలి, పెనం మీద ఆ పొడిని వేడి చేయండి. ఇప్పుడు మూటలా గట్టి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టుకోవాలి, లేదా కట్టుకోవచ్చు. దీంతో ఆ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
అంటే అశోక చెట్టుని దంచి వేడి చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టుగా కట్టుకోవాలి, ఇంతే. దీంతో ఈ నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే అశోక చెట్టుని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి ఆ కషాయానికి కాస్త నువ్వుల నూనె కలిపి దాన్ని తైలపాక విధానంలో పక్వం చేసి ఆ తైలాన్ని ఆ నొప్పుల మీద రాసుకుంటే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ నొప్పుల నుంచి మీకు ఉపశమనం వస్తుంది. అలాగే మరొక సమస్య మూత్ర సంబంధ వ్యాధులు, యూరినరీ డిజార్డర్స్. సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇలా మూత్ర వ్యాధులు ఉన్నప్పుడు మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. యాసిడ్ పడుతున్నట్టుగా ఒక నొప్పి ఫీల్ అవుతూ ఉంటారు ప్రతి బొట్టు కూడా, లేకపోతే మంటగా ఉంటూ ఉంటుంది. అలాగే తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తూ ఉంటుంది. మాటిమాటికి బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. ఇంకా ఈ మూత్రాన్ని ఆపుకోలేరు, అదొక ముఖ్యమైన లక్షణం. అలాగే మూత్రంలో రక్తం కూడా పడుతూ ఉంటుంది, కంగారు పడిపోతారు. మొత్తం రక్తమే పోతుందా అనుకుంటారు, కానీ కొంచెం లీక్ అయినా యూరిన్ మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. అలాగే మూత్రం దుర్వాసనతో వస్తూ ఉంటుంది. పొత్తికడుపు నొప్పి, అలాగే వెన్ను నొప్పి, ఇంకా ఇలాంటి అనేక లక్షణాలతోటి దీన్ని మీరు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుమానించవచ్చు. ఇలాంటప్పుడు ఈ అశోక చెట్టు గింజలు మీకు ఉపయోగపడతాయి. అశోక చెట్టు గింజల్ని పొడి చేసుకొని దీన్ని వేడి నీళ్ళతోటి పూటకు 3 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉంటే ఈ మూత్రాఘాతం, అలాగే మూత్రకృత్యం అంటే యూరినరీ డిజూరియా, పెయిన్ఫుల్ యూరినేషను, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఈ చెట్టు గింజల చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదుగా వేడి నీళ్ళ కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. కాబట్టి ఈ అశోక చెట్టు అనేది స్త్రీలకు ఒక గొప్ప వరం అని చెప్పచ్చు. అనేక వ్యాధుల్ని నయం చేసేటటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, జీవిత పరమార్థాన్ని కూడా తెలియజెప్పేటటువంటి గొప్ప చెట్టు ఇది. అంటే దీని తాలూకు ఆ సువాసనలు గాలిలో కలిసి మన ఊపిరిలో ఊపిరి కింద మారి మన ఆరోగ్యాన్ని, మన శోకాల నుంచి బయటపడేలాగా చేయడానికి ఇది సహాయపడుతుంది.